అన్ని రంగాల లోపల అభివృద్ధి పథంలో కొత్త భారత్ను నిర్మాణం చేసిన విషయాన్ని మేధావులందరూ కూడా తెలుసు. మౌలిక సదుపాయాలైతేనేమి, ప్రజల యొక్క జీవన ప్రమాణం లోపల నాణ్యత పెరిగిన విషయమైతేనేమి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుండి మరి ఈరోజు 5వ స్థానానికి రావడం, మరి అదేవిధంగా 3వ స్థానంలో నిలబడాలనే ఈ 5 సంవత్సరాల లోపల మరి ఆ తర్వాత మొదటి స్థానానికి రావాలని చెప్పి పట్టుదలతోటి మోడీ గారు ఈ దేశ పరిపాలనను సాగిస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, మరి దేశ రక్షణ విషయంలోనైతేనేమి, దేశ సమగ్రత లోపలైతేనేమి మోడీ గారు అవిశ్రాంత పోరాటం పరిపాలన ద్వారా జరుగుతూ ఉన్నారనే విషయాన్ని మీ ముందుంచుతూ, మరి విపక్షాలన్నీ కూడా ఇండి కూటమి ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పెట్టాలని, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనే విషయాన్ని అనేక సందర్భాలుగా మన కూటమి పెద్దలతో కూడా మాట్లాడుతున్న విషయాన్ని మీరు ఈ సందర్భంలో ఒక్కసారి ఆలోచన చేయాలని, మరి అలా పశ్చిమ బెంగాల్లో అయితేనేమి, తమిళనాడులో అయితేనేమి, కేరళలో అయితేనేమి, మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రసంగాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అంటే భారత్ ఒక సమగ్రంగా ఉండడం, శత్రు రాజ్యాలతోటి మరి ధీటుగా నిలబడడం మీకు నచ్చడం లేదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా వరంగల్ జిల్లాకు రైల్వే కోచ్ రిపేరింగ్ మరి 800 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసిన విషయం, అదేవిధంగా ములుగులో గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మరి 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్తును మరి ఈరోజు అమలు తెలంగాణకు అంకితం చేసిన విషయమైతేనేమి, రామగుండం లోపల ఎరువుల కర్మాగారాన్ని మరి పునరుద్ధరించిన విషయమైతేనేమి, మరి మౌలికంగా జాతీయ రహదారులన్నీ కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నదనే విషయంలోనైతేనేమి, ఇవన్నీ కూడా మేధావులు ఆలోచన చేయాల్సిన విషయం, అవసరం, బాధ్యత ఉన్నదనే విషయాన్ని చూస్తూ, మరి అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో 6 గ్యారెంటీలతో వచ్చి ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న మాట మరి ఈనాడు ఎక్కడైనా కానీ మరి పరిపాలనకు సంబంధించిన వ్యక్తులైతేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి దాని మీద ఎక్కడ కూడా ఈ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మనం మాట్లాడిన దాఖలాలు లేకపోవడం అనే విషయాన్ని, అదేవిధంగా 5 లక్షలు పట్టభద్రులందరికీ కూడా గ్యారంటీ లేని మరి రుసుమును బ్యాంకుల ద్వారా ఇప్పించే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా 6 గ్యారంటీ లోపల పొందుపరిచిన విషయం అయితేనేమి, మరి అదేవిధంగా మహిళా సోదరి వాళ్ళకి అందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తాము అన్న విషయాన్ని అయితేనేమి, ఒక్కసారి మహిళా సోదరి మనులు అయితేనేమి, నిరుద్యోగ పట్టభద్రులు అయితేనేమి ఆలోచన చేయాలనే విషయాన్ని మేము ముందుంచుతూ, మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లోపల అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి విశ్వకర్మ యోజన ద్వారా నిరుద్యోగులందరికీ కూడా బలహీన వర్గాల సామాజిక వర్గాలు 18 సామాజిక వర్గాల వారికి అందరికీ కూడా ఉపాధి కల్పన లోపల ఏ విధంగా మరి భారత ప్రభుత్వం చేయితరుస్తుందనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, అదేవిధంగా మహిళా సోదరి మనులందరూ కూడా ముద్రా లోన్ల ద్వారా ఉపాధి కల్పన ఏ విధంగా ఉండాలనేది కూడా మరి భారత ప్రభుత్వం మరి ప్రణాళికను సిద్ధం చేసిన విషయం అయితేనే ఇవన్నీ కూడా మేధావులు ఆలోచన చేయండి. మంచి సహృదయుడైన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి కూడా మరి అఖిల భారత విద్యార్థి పరిషత్ లోపల పనిచేస్తూ విద్యార్థుల సమస్యలు అయితేనేమి, పట్టభద్రుల సమస్యలు అయితేనేమి, మరి అన్ని సామాజిక కోణం లోపల అందరి సమస్యలను అర్థం చేసుకొని శాసన మండలి లోపల తన గొంతు వినిపించడం కోసం మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి దాదాపు 15-20 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రం లోపల పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనుభవం కూడా సోదరుడు ప్రేమేందర్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈ 3 జిల్లాల అందరి పట్టభద్రులను అయితేనేమి, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులను అందరికీ కూడా నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ వారందరూ కూడా 27వ తేదీ నాడు ఓటు వేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి 2 చేతుల నమస్కారం మీ ద్వారా వారికి అందరికీ కూడా విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాను.